నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. కువైట్లోని ప్రజలు భయంగా ఉన్నారు. కానీ ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పి అధికారులు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని కొంతమంది వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో బుధవారం ఈరోజు సాయంత్రం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం వర్షాపాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, కువైట్లోని కొన్ని ప్రాంతాలలో దుమ్ము వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, దీనివల్ల దృశ్యమానత ఏదైతే ఎదురుగా ఉన్న వాహనం కావచ్చు, లేకపోతే ఎదురుగా ఉన్న ఏదైనా పెద్ద బండి కావచ్చు, మనకు కనపడకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి, కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో బుధవారం ఈరోజు రాత్రి నుంచి అలాగే గురువారం ఉదయం వరకు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి, కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడుతూ ఉంటే, కువైట్లోని మరికొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే కానీ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పేసి, దీనివల్ల దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి వేళల్లో బయటికి రాకపోవడమే మంచిది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఇరాన్ దాడులు కూడా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు చేస్తూ ఉంది. కాబట్టి రాత్రి వేళల్లో కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా అనవసరంగా ఎవరూ బయటికి రావద్దండి, అవసరం ఉంటేనే బయటికి రండి, లేకపోతే కువైట్లో ఉన్న భారతీయులందరూ ఇళ్లల్లోనే ఉండాలని చెప్పేసి కువైట్ ఇండియన్ ఎంబసీ కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ రాత్రి వేళ ఏదైనా శబ్దాలు, పేలుల శబ్దాలు వినిపిస్తే కానీ మీరు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు రాత్రి వేళల్లో ఎవరు బయటికి రావద్దన్న, ఇంకా ఏదైనా అత్యవసరం బయటికి వెళ్ళాలంటే కానీ రండి. కాబట్టి కువైట్లో ఉన్న తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, మీకు కువైట్ యజమానులు చెబితే బయటికి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పగులు భయపడవలసిన అవసరం లేదు. రాత్రి వేళల్లో ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ యొక్క దాడులను కువైట్ సైన్యం తిప్పికొడుతూ ఉంది. తిప్పికొట్టినప్పుడు ఆ యొక్క క్షిపణులు కావచ్చు, డ్రోన్లను కూల్చివేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శకలాలు పుడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.